Hello అండి. IVF pregnancy, నార్మల్ ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IVF ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేయించుకున్నాక ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ లాగానే ఉంటుందా? లేకపోతే ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా? దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత ఫ్రమ్ కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనము బేబీ అంటే 5 రోజులు మనము ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత, అంటే పిండం ఫామ్ అయిపోయిన తర్వాత అది ల్యాబ్ లో ఫామ్ చేశాక దాన్ని తీసుకొని మనం గర్భసంచిలో పెడతాం. అతుక్కోవడానికని కొంచెం మనము ట్రై చేయడానికి మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తాం. సో చాలా మందికి డౌట్ ఏంటి అంటే, నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఫ్రీగా ఉంటారు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అంటే వాళ్ళకి అన్ని కాంప్లికేషన్స్ వస్తాయా అని అనుకుంటుంటారు. అలాంటి ఏమి లేదండి. నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా వన్స్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోయాక, అతుక్కున్న తర్వాత, కార్డియాక్ యాక్టివిటీ వచ్చాక మనం ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ అంటిల్ అన్లెస్ ఏంటి అంటే వాళ్ళకి ప్రీవియస్ గా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, ఎపిలెప్సీ అంటే ఫిట్స్, అలాంటివి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ప్లస్ అంటే ఈవెన్ ఏజ్ ఫ్యాక్టర్. ఇంతకు ముందు అయితే కొంచెము అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ ఏంటి 20 ఇయర్స్ 25 ఇయర్స్ లోపల, మాక్సిమం 30 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీస్ వస్తాయి. 35 ఇయర్స్ తర్వాత కొంచెం తక్కువ అయిపోతుంది ప్రెగ్నెన్సీ. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ దాకా ఏమొస్తుంది, రావడమే లేటుగా వస్తున్నారు, 40 ఇయర్స్ తర్వాత వస్తున్నారు, లేదంటే 35 దాటిన వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్తాం. మామూలుగా నార్మల్ ప్రెగ్నెన్సీ ఈజీగా ఇంప్లాంట్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో కూడా తీసుకోవాల్సిన డైట్ కానీ, ఫుడ్, తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాలి. ఆబ్స్టెట్రిషియన్స్ అట్లనే హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తకుండా ఉండడం, ఎక్కువ జర్నీస్ చేయడం, అలాంటివి వాళ్ళని కూడా చేయొద్దు అని చెప్తారు. కానీ మనం కూడా ఐవీఎఫ్ లో ఏంటంటే ఆ పిండము అతుక్కునేంత వరకే మనకి ఇక్కడ భయం. అతుక్కున్న తర్వాత ఒక్కసారిగా గుండె చప్పుడు ఫామ్ అయిపోయిన తర్వాత మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏంటంటే మనకి డాక్టర్స్ ఏవైతే అడ్వైస్ చేస్తారో అలాంటి మెడిసిన్స్, టాబ్లెట్స్ అవి కరెక్ట్ గా టైంకి తీసుకుంటే మాత్రం, మేము చెప్పిన టైంకి వచ్చి కరెక్ట్ గా స్కానింగ్స్ చేయించుకుంటే మాత్రం, ఇంజెక్షన్స్ తీసుకుంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఫుడ్ ఇద్దరిలోనూ సమానమే. అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళలో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవడము, ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, పండ్లు ఎక్కువ, కూరగాయలు, పచ్చి కూరగాయలు ఎట్లాంటివి మంచివి తీసుకోవడము, అంటే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ మనకి రక్తం ఇంప్రూవ్ కావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో అలాంటివి తీసుకుంటే మనకి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా నిద్రపోవడం కూడా అట్లీస్ట్ పొద్దున ఒక 10 నిమిషాలే నిద్రపోవాలి భోంచేశాక, అంటే మధ్యాహ్నం. తర్వాత రాత్రి కూడా ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోతే చాలండి. కానీ చాలా మంది ఎలాంటి అపోహలో ఉంటారంటే, అసలు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్ చేయించుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అసలు నడవరు, అంటే అలానే బెడ్ మీద అలానే పడుకొని ఉంటారు. అంటే లేస్తే ప్రెగ్నెన్సీ ఎక్కడ పోతుందేమో, ప్రయాణం చేస్తే ప్రెగ్నెన్సీ ఏమైనా పోతుందేమో, పక్కకి ఎక్కడికైనా నడుచుకొని ఏమైనా పని చేస్తే ప్రెగ్నెన్సీ పోతుందేమో అన్న అపోహలో ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. సో మీ నార్మల్ ఏవైతే పని చేసుకుంటారో అలాంటి పనులు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చిన్నగా ఏదైనా హెల్ప్ చేసుకోవాలి అంటే, చిన్నగా కుకింగ్ చేయాలన్నా కానీ, తర్వాత చిన్నగా బట్టలు మడత పెట్టుకోవడము, అలాంటి చిన్న పనులు చేసుకుంటే కూడా మన మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు డల్ గా ఉంటుంది. సో అలాంటి ప్రెగ్నెన్సీని మనము పెట్టుకోకూడదు కదా. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటామో మన బేబీకి కూడా అదే క్యారీ అవుట్ అవుతుంది అని అంటారు. సో మనం కొన్ని బుక్స్ రీడ్ చేయొచ్చు, టైంకి నిద్రపోవచ్చు, టైంకి టాబ్లెట్లు వేసుకోవచ్చు, కావాలంటే చిన్నగా వర్క్ చేసుకోవచ్చు, చిన్న జర్నీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటి అంటే, కానీ వీళ్ళలో రెగ్యులర్ చెకప్స్ ఉంటే మంచిది. అంటే వీళ్ళలో ఆల్రెడీ ఏమైనా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అట్లాంటివి ఉంటే దాని ప్రకారంగా డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కంపల్సరీ సిజేరియన్ చేయించుకోవాలా అని అడుగుతారు. అలా ఏమీ లేదండి. పెయిన్స్ బాగా వస్తున్నాయి, బేబీ హెల్తీగా ఉంది, మదర్ హెల్తీగా ఉంది అంటే మాత్రం హ్యాపీగా నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చు. కంపల్సరీగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటేనే సిజేరియనే అని డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రెషియస్ బేబీ నాది,
చాలా ఇంపార్టెంట్ బేబీ. అంటే బేబీ అంత స్ట్రెస్‌లో నుంచి బయటికొస్తుంది. కంపల్సరీ నేను సిజేరియన్ చేయించుకోవాల్సి వస్తుందేమోనని అనుకుంటారు. అలా ఏమీ లేదండి. ఒకవేళ బేబీలో అంటే పిండం అంటే కడుపులో ఉన్నప్పుడు ఉమ్మినీరు గాని, తర్వాత బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ట్విన్ జెస్టేషన్ అంటే కవలలు ఉండడం వల్ల, ముగ్గురు ట్రిప్లెట్స్ ఉండడం వల్ల, ఇంకా తర్వాత బేబీ అడ్డంగా ఉండడం అంటే తల పైకి కాళ్ళు కిందికి ఉండడం వల్ల, మదర్‌కి వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అనంటే అలాంటి టైంలలోనే మనము సిజేరియన్‌కి డిసైడ్ అవ్వచ్చు. థాంక్ యూ.